నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యాసంస్థ పరువు తీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించం, చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. ప్రజల సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుపేద ప్రజల కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం. జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన. మున్సిపల్ కార్యాలయం, మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం పరిశీలన. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాంఘిక గురుకుల పాఠశాలలో బాలికలతో కలిసి సహపంక్తి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రభుత్వం అందించిన కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. స్టోర్లో సరుకులు చెక్ చేశారు. నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వాడాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా పాఠశాలలో బోధన విధానం, విద్యార్థుల సౌకర్యాలు, భౌతిక వసతులు, క్రమశిక్షణ మరియు నిర్వహణ పరిస్థితులను వివరంగా పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ గురుకులాల ఉపాధ్యాయులు తమ బాధ్యతలను నిబద్ధతగా నిర్వర్తించి విద్యార్థుల విద్యా అభ్యున్నతికి మాత్రమే కృషి చేయాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎవరికి ఇబ్బందులు కలిగించకుండా హెచ్చరించారు. నేను వచ్చిన ఇక్కడ వాటర్ది ఒకసారి చూస్తాను. బట్ మీరందరూ నేను చెప్పేసుకోవాలి, కాంపౌండ్ వాళ్ళు పెడతాము. ఓకే ఓకే, అదొకటి మైండ్లో పెట్టుకోండి. నేను మళ్ళీ వస్తాను ఒక 15-20 రోజుల తర్వాత. అంటే ఇప్పుడు మీకు ఉండదు, మళ్ళీ స్టార్ట్ అయ్యేందుకు మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను. ఓకేనా? మీకు మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు అన్నీ చూస్తా కదా. ఇప్పుడు అన్ని చేయాలి. ఇద్దరు ఉన్నాం కాబట్టి నేను కూరగాయలు తక్కువ పెడతా, పప్పు తక్కువ పెడతా, వర్కౌట్ అవన్నీ తెలిసే వచ్చిన. నేను ఇక్కడికి తెలిసే వచ్చిన, వార్నింగ్ ఇద్దామని వచ్చిన. ఈవినింగ్ టైం ఎక్కువ వస్తాం, పిల్లలు అప్పుడే ఉంటారు. ఈ వార్డెన్ ఉండట్లేదు, వేరే ఇది లేదు, సరిగా లేదు ఇక్కడ మేనేజ్మెంట్. మీరు పర్సనల్గా వచ్చి వెరిఫై ఎంత పెట్టాలి, ఏం పెట్టాలి అవన్నీ చూసుకోవాలి కదా. మరి ఇట్లా చేసుకునే దానికి ఎందుకు? మళ్ళీ ఇది రిపీట్ అయితే అందరూ తీసేస్తాం. వార్డెన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆదేశాల మేరకు మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఒకే చోట చికిత్స అందించే విధంగా నిపుణులైన డాక్టర్లచే పరీక్షించి మందులు అందిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి అత్యధిక సంఖ్యలో ప్రజలు వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. ఎమ్మెల్యే దగ్గరుండి డాక్టర్ల వద్ద పరీక్షించుకుంటున్న రోగుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.
కొద్దిగా వెనక్కి రండి మార్గదర్శి గ్రామంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక ఈ అభివృద్ధి కార్యక్రమాలు అందులో ముఖ్యంగా హెల్త్ క్యాంప్ ఈరోజు కట్టాల గ్రామంలో పెట్టించారు. ఇప్పటికి దీని 4వ సెంటర్ నేను అటెండ్ చేసాను. అంటే 7వ రోజు స్టార్ట్ అయిన తర్వాత 7వ రోజు విపరీతమైన స్పందన. ముఖ్యంగా ఏంటంటే పిహెచ్సిస్ ఉన్న దగ్గరికి వస్తే ఒకే డాక్టర్ ఉంటారు. జనరల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అది చూస్తారు, తర్వాత ఏదైనా సజెస్ట్ చేస్తే పంపిస్తుంది. కానీ ఈ క్యాంపులు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ అందరూ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఈ క్యాంపు ఏర్పాటు చేయడం నుంచి అందరి కళ్ళు కానీ మోకాలు నొప్పులు కానీ రక్త పరీక్షలు కానీ ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ చూడడానికి ఐడెంటిఫై చేసి నిజంగా వాళ్ళకి సర్జరీ అవసరం ఉన్న సర్జరీ చేస్తున్నారు ప్రభుత్వం ద్వారా. గతంలో ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఎవరైనా కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు లేకపోతే సేవ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైనా ఒక దగ్గర హెల్త్ క్యాంప్ పెట్టడము, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టేయడం, లేదు కళ్ళ చూపు దానికోసం ఇప్పుడు. కానీ అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి మరి 99 రోజుల కార్యక్రమంలో ఇది పెట్టడం, మరి అందరూ కూడా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చేయించుకోవడం, ఈ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు. మందులతో ఇచ్చేటుంటే ఇక్కడనే ఫ్రీగా అన్ని మందులు కూడా ఇస్తున్నారు. అన్నీ ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఒకవేళ పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి సర్జరీస్ అట్లాంటివి అవసరం కూడా ఈ డాక్టర్స్ మరి స్పెషలిస్టులు అంతా ఇక్కడికి వచ్చినారు కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళు కానీ ఈ క్యాంపులు ఎక్కడెక్కడ పెడతా ఉన్నారు. బీద వాళ్ళకి అందరికీ సంబంధించి ఈ ఆరోగ్య రీతి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అటెండ్ చేసి అంటే దీన్ని పూర్తిగా అవైల్ చేసుకోవాలని చెప్పేసి నేను అందరూ కూడా మనం చేస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నిటికంటే కూడా ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఈ డాక్టర్స్ను తీసుకొచ్చేసేసి హైదరాబాద్కు ఎక్కడికి వెళ్ళకుండా, లేదు మామూలు ఇక్కడ పెద్ద హాస్పిటల్స్కు వెళ్ళకుండా ఈ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్స్లో ఉండేటువంటి డాక్టర్స్ ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ డాక్టర్స్ చూడడం, మరి వీళ్ళు నిజంగా ఇక్కడ పరీక్షలు చేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నిజంగా సర్జరీ అవసరం ఉంటే హైదరాబాద్కు సర్జరీ చేస్తూ ఉన్నారు. కేర్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలుసుకుంటారు ఇది 4వది ఈరోజు నేను అటెండ్ చేస్తున్నా. ఈ కట్టాల్లో ఎక్కువగా వస్తుంది మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఈ కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి చాలామంది నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తుంటే ఎందుకు వస్తూ ఉన్నారు ఏమైందని. అదేవిధంగా కండ్ల గురించి కూడా మాకు చూపు తక్కువ ఉంది అని చెప్పేసి, ఎందుకంటే కొంత సగం ఏజ్ వచ్చిన తర్వాత చూపు తగ్గుతుంది కాబట్టి ఈ కాంట్రాక్ట్ అవన్నీ చేయించుకోవాల్సిన అవసరం కాబట్టి అవి కూడా మహిళలు తమ ప్రతిభను మరింతగా సృజనాత్మకతను జోడిస్తూ స్వయం ఉపాధి కోసం వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని మహిళా సంఘాలకు జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. మొదటగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల నిర్వహణ అమలుపై మున్సిపల్ కమిషనర్ మహబూద్ షేక్ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో వేస్ట్ మెటీరియల్ ను వినియోగించి తయారు చేసిన వివిధ రకాల ఆకర్షణీయమైన వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించారు. వెళ్ళు ఫస్ట్
मुझे कलपट सब चाहिए तो कटल पड़ो नहीं मामला लोकल అక్కడికి దానికన్నా और कृष्ण में देखो క్లోరిన్ కాన్సంట్రేషన్ లేకపోతే మీరు క్లోరిన్ యాడ్ చేస్తారా? మనకు అవసరం లేదు సార్. నాకు మ్యాక్సిమం రీచ్ మనకు తక్కువనే వస్తుంది. ఆడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యి ఆడ వరకు వస్తుంది. ఆడ మనం చెక్ చేసుకుంటే అది తక్కువ ఉంటుంది. ఆడ మనం ఎక్స్ట్రా ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు జబ్బార్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ఆయన స్థానిక ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లౌకిక ప్రభుత్వం అన్నారు. కోదాడలో ముస్లింల సంక్షేమానికి తాను తన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ముస్లింల షాదీఖానాకు 3 కోట్లు, ఈద్గాకు 2 కోట్లు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ముస్లింలు చదువుకొని అభివృద్ధి చెందాలన్నారు. ముస్లిం యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కూడా వార్తా మాధ్యమాల్లో చూస్తున్నాను. సరే, ఆ విధంగా కాకుండా మరి వెంటనే కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలి. ఎల్పిజి గ్యాస్ సప్లై షార్టేజ్ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఓకే సార్. आज कोदाड़ में मेरे बहुत पुराने मित्र पहले साहब मार्केट कमेटी के वाइस चेयरमैन भी थे और अभी स्टेट माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के वाइस चेयरमैन है जब्बार साहब, और उनकी यहाँ आज शानदार इफ्तार पार्टी हो रही है. यहाँ मुझे इसमें पार्टिसिपेट करना बहुत खुशी की बात है. मैं एक ही मैसेज इस इफ्तार में इस रमज़ान के समय देना चाहता हूँ. इस देश की माइनॉरिटीज़ की भलाई कांग्रेस पार्टी चाहती है. हम पूरी तरह सेक्युलरिज्म में बिलीव करते हैं. हिंदू हो या मुसलमान हो या सिख हो या ईसाई हो या बौद्ध हो, इस देश में हर नागरिक को इक्वल अपॉर्चुनिटी होनी चाहिए, सिक्योरिटी होनी चाहिए, वेलफेयर होनी चाहिए. हम पूरी हमारी होने वाली प्रधानमंत्री राहुल गांधी जी से लेकर हम तक हम पूरे ये बिलीव करते हैं कि माइनॉरिटीज़ की सिक्योरिटी और माइनॉरिटीज़ की वेलफेयर देखभाल करना है. और ऐसा भी नहीं है कि एक के ज़्यादा एक से एक कम. हम चाहते हैं कि इस देश में हिंदू हो या सिख हो या मुसलमान हो या ईसाई हो या बौद्ध हो, सब मिलजुल के रहे और देश आगे बढ़े. और दूसरी चीज़ मैं बताना चाहता हूँ, यहाँ कोदाड़ के मुसलमान मुझे और मेरी धर्मपत्नी पद्मावती को हमेशा उनकी मदद हमारे साथ है. हमारी मदद हमारे साथ रही है. हर इलेक्शन में उन्होंने हमको सपोर्ट किया है. हम भी उनके साथ हैं. हम कोदाड़ में शादी खाना के लिए 3 करोड़ रुपए से अभी नया शादी खाना शानदार बिल्डिंग बनवा रहे हैं. और ईदगाह के लिए 2 करोड़ रुपए से ईदगाह बनवा रहे हैं. हम कोदाड़ के मुसलमानों को हर विषय में प्रायोरिटी देंगे. उनकी सिक्योरिटी, उनकी वेलफेयर, 24 घंटे जो भी उनकी तकलीफ़ है हम उनके साथ हैं. बहुत बहुत धन्यवाद. सबको रमज़ान मुबारक. सबको आदाब. सलाम अलैकुम.
సార్ గ్యాస్ గురించి కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డులో 2-3 నెలల నుంచి మురికి కాలువ తీయకపోవడంతో మురికి పేరుకుపోయి దుర్వాసన రావటం జరిగింది. అలాగే ఇంట్లోకి విష కీటకాలు దోమలు వస్తున్నాయని 20 వార్డు కౌన్సిలర్ చిమ్ముల లలితా శ్రీకాంత్ రెడ్డికి వాట్సాప్ చేయగా వెంటనే స్పందించిన ఆయన కల్వకుర్తి మున్సిపల్ సిబ్బందితో స్వయంగా ఇంద్రానగర్ కాలనీ రోడ్ నెంబర్ 4లో వచ్చి దగ్గరుండి మురికి కాలువను కల్వకుర్తి మున్సిపల్ సిబ్బందితో క్లీన్ చేయించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం లేదా రేపు బ్రేకింగ్ పౌడర్ చల్లడం జరుగుతుందని అన్నారు. ఇక సందర్భంగా ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డు కాలనీ వాసులు మాట్లాడుతూ ఉగాది రంజాన్ మాసంలో మురికి కాలువ సమస్య ఉందని వాట్సాప్ ద్వారా సమస్యను దృష్టికి తీసుకెళ్తే అటు సమస్యను తక్షణమే పరిష్కరించిన 20 వార్డు కౌన్సిలర్ చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే హై స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఆటపాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. సాయంత్రం వేళ చల్లని వాతావరణంలో చిన్నారుల ప్రతిభను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా వీక్షించారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ప్రతిభ కనపరచాలని మరియు ముఖ్య అతిథులు సూచించారు. పిల్లల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వార్షికోత్సవం ఎంతో మంచి వేదికగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. చాలా సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉంటూ అసలు నేను ఎప్పుడు కూడా నా మనమరాళ్ళ యాన్యువల్ డే కానీ వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అటెండ్ అయ్యే సమయమే నాకు చిక్కలేదు. ఈసారి ఇక్కడికి వచ్చి చిన్నారులలో వీళ్ళని వాళ్ళని చూసుకుంటున్నాను. నిజంగా నేను చాలామంది పిల్లలు ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నారు. కల్చరల్ యాక్టివిటీస్ అంటే వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ని మనకు చూపెట్టడం కోసం వాళ్ళని వెయిట్ చేయించి మీ ముందుకు నేను వస్తున్నందుకు మీరందరూ కూడా నన్ను క్షమించాలి. చాలామంది ఒక విద్యాలయంని చూస్తే అంటే ఈ చిన్నపిల్లల ఈ కళా ప్రదర్శన చూస్తుంటే ఈ స్కూల్ యాజమాన్యం ఎంత శ్రద్ధ తీసుకుంది అన్నది అర్థమవుతుంది. పిల్లల కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళు చేస్తున్న డాన్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా విద్య మీద కూడా వీళ్ళు ఎంత శ్రద్ధ చూపెడతారు అని నాకు అనిపిస్తుంది. అలాగే స్కూల్ చైర్మన్ శేఖర్ గారు మాట్లాడినప్పుడు వారు అంటే వారికి ఉన్న సామాజిక సేవ దృక్పథాన్ని కూడా విన్నాక నిజంగా ఒక మంచి స్కూల్ మన లక్షపేటలో ప్రారంభించినందుకు వారికి నిజంగా నేను కృతజ్ఞతలు అలాగే అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మెట్పల్లి పట్టణంలో జ్యువెలరీ షాపులో చోరీ కలకలం రేపింది. పట్టణంలోని లైబ్రరీ రోడ్డులో ఉన్న రవికుమార్ జ్యువెలరీ షాపులో శుక్రవారం వేకువజామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో షట్టర్ తాళాన్ని పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. షాపులో ఉన్న బంగారు ఆభరణాలను సుమారు 30 గ్రాముల బంగారాన్ని అపహరించుకుని పరారయ్యారు. దొంగలు షాపులో ఉన్న లాకర్ను తెరవడానికి ప్రయత్నించినప్పటికీ అది ఓపెన్ కాలేదు. దీంతో కొంతమేర బంగారం మాత్రమే పోయిందని, లాకర్ తెరుచుకుని ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని దుకాణ యాజమాని రవికుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో 1,75,00,000 వ్యయంతో చెల్మెడ నుండి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంట సత్యంతో కలిసి శంకుస్థాపన చేసిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎన్నికల సందర్భంగా కొన్ని రోడ్లు టెండర్లు శాంక్షన్ చేపించారు కానీ 3.75 మీటర్లు సింగిల్ రోడ్లే వాటిని ఆపి సంవత్సరం పాటు ఎమ్మడిపడి వాటన్నిటిని డబల్ రోడ్ చేయించారు. సేమ్ టెండర్లు అగ్రిమెంట్ అయిన కాంట్రాక్ట్ స్టార్ట్ చేసి ఆపి 50 ఎన్ని రోడ్లు 34, 9, 43 రోడ్లు. అది కాదు ఫస్ట్ ఎన్ని రోడ్లు చెప్పి 34, 9, 43 రోడ్లు ఉప ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది కానీ దానికి అయిపోయినా పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా బాగ్ అంబర్పేట్ డివిజన్లో బాగ్ అంబర్పేట్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సెంపుల ఉషశ్రీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, అంబర్పేట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్ తో కలిసి స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రజలు ఆనందంగా స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు కానుకగా. ఈ నెల రంజాన్ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉపవాసాలతోటి వాళ్ళు రంజాన్ మాసంలో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి వాళ్ళ కిట్లతో పాటు ప్రతి మస్జిద్ కూడా ఒక్కొక్క మస్జిద్కి కూడా గవర్నమెంట్ సాయం చేస్తున్నది. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ రంజాన్ మాసాన్ని మంచిగా జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అందరికి కూడా ఒక సందేశం రూపంగా వాళ్ళందరూ కూడా రంజాన్ గిఫ్ట్లు పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, మోతా రోహిత్ గారు, స్థానిక నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు కిట్లు పంపిణీ చేస్తున్నాము. అందరూ కూడా సుఖశాంతులతోటి రంజాన్ మాసం అదే విధంగా ఉగాది పండుగ కూడా జరుపుకోవాలని అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. బాగంబర్పేట్ డివిజన్లోని బడి మస్జిద్లో రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు మరియు అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన రోహిన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంకి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోతా రోహిత్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఇక్కడ మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చాక ముఖ్యమంత్రి వర్యులు అన్ని వర్గాలకి సమన్యాయం చేసే దిశగా ఆలోచిస్తూ ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా ఈ రంజాన్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ మా డివిజన్లో ఈ కార్యక్రమంలో మా డివిజన్ మరియు కాంగ్రెస్ నియోజకవర్గం ఇక్కడ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా అన్ని వర్గాలకు సమన్వయం చేసే దిశగా ఆలోచిస్తారు. అలాగే ఈ సందర్భంగా ముస్లింలే కాదు మరియు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అన్ని వర్గాల గురించి కూడా ఆలోచన చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఈ సందర్భంగా రంజాన్ సోదరిమణులందరూ కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా మతాలకు అతీతంగా మనము రాబోయే అన్ని పండుగలను కూడా రంజానే అనుకో కాక ఉగాది కూడా వస్తుంది త్వరలో. ఇవన్నీ పండుగలను కూడా కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయి అంటూ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు. అంబర్పేట్ నియోజకవర్గ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ సీనియర్ నాయకులు ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు, అలాగే ఫ్లోర్ లీడర్ అయిన నారాయణ స్వామి గారు, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు. जैसा हर फेस्टिवल को हिंदू फेस्टिवल हो, वो मुसलमान का फेस्टिवल हो, क्रिश्चियन का फेस्टिवल हो, सबको बराबर का हिस्सा बना रहे. हमारी सरकार सेकुलर सरकार है. सेकुलर में हिंदू, मुस्लिम, सिख, ईसाई सब बराबर है. तो इसी वजह से ये किट्स देने का, क्यों तो जिंदगी में सबसे बड़ा फेस्टिवल उनका रमज़ान है. ये रमज़ान में हर आदमी गरीब से लेके अमीर तक भी ये फेस्टिवल बनाते हैं. इसके वजह से सरकार जैसा महाकाली फेस्टिवल को
दशहरे को जैसा हेल्प करते वैसी क्रिश्चियनों को भी करते क्रिसमस को। आज रमजान मुबारक वास्ते किट्स दिए सरकार के तरफ से, सबको बराबर है। हमारे पास कोई हिंदू बोल के ये दुकान नहीं है। हमारा सेकुलर है देश। आज़ादी से पहले सेकुलर देश बनाए महात्मा गांधी, पंडित जवाहरलाल नेहरू, सरदार वल्लभ भाई पटेल, मौलाना। तो वो सिस्टम को अडॉप्ट करने वाला एक ही शख्स है जिसका नाम रेवंत रेड्डी है। मैं फिर एक मरता और कल के दिन मेरे ख्याल से रमज़ान का वास्ते भी लाल बहादुर स्टेडियम में इफ्तार पार्टी लगाए। सभी लोग आना और दुआ मांगना। जितना जल्दी है तो जो देश में जो वार चल रहा वो वार को ख़त्म करने की कोशिश सीएम साहब करेंगे। वैसे नरेंद्र मोदी भी इसमें आगे बढ़ना चाहिए। पहले जब पाकिस्तान का युद्ध चल रहा था भारत देश में, ट्रम्प क्या बोला, मैं ही रोक दिया बोला। ये भी रोकना बोल रहा हूँ मैं। ये जब तक ये नहीं रोकेंगे तो लोगों के ऊपर अपना पेट्रोल का, डीजल का, गैस का बढ़ेगा। इसके पूर्व सब गरीबों के ऊपर गिरेगा। इसके वास्ते मेरी अपील है तो सरकार, केंद्र सरकार, हमारा राहुल गांधी पार्लियामेंट में लड़ रहा, इसका जितना जल्दी है उसको नहीं रोके तो गैस का, पेट्रोल का, डीजल का, इसके ऊपर, चावल के ऊपर और अपना शुगर के ऊपर, सबके ऊपर प्रभाव पड़ेगा। तो इसकी वजह से ये रमज़ान के टाइम पे मैं नरेंद्र मोदी से, हमारा चीफ मिनिस्टर भी विनती कर रहा, इसको रोकेंगे तो लोगों कितने लोगों को बर्बाद करते हैं। हर गरीब लोग मर रहे, इसके ऊपर लोगों का पेट्रोल जला दे रहे, डीजल जला दे रहे। इसको रोकने के वास्ते एक ही है नरेंद्र मोदी, इसको रोकना चाहिए। फिर एक मरता रमजान मुबारक। వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విద్యాసంస్థ పరువు తీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించం, చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. ప్రజల సంక్షేమం కోరే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుపేద ప్రజల కోసమే ఉచిత మెగా వైద్య శిబిరం. జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన. మున్సిపల్ కార్యాలయం, మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం పరిశీలన. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.